ఎయిట్స్ మాట్లాడాలో తెలీదు టీచర్లతోటి. ఒకసారి యూట్యూబ్లో చూద్దాం పేరెంట్స్ టీచర్స్ది ఎలాగుంటుందో మీటింగు. యూట్యూబ్లో సెర్చ్ చేసి నేర్చుకుంటాను. పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2 అంటే ఇదేదో వీడియో చూద్దాం ఏంటి. అవునా మేడం, చెప్పండి మేడం. మీ బ్యాంక్ అకౌంట్లో 5 lakhs పడింది మేడం. అవునా మేడం? మేడం. నిజంగానా మేడం? నిజంగా మేడం. బట్ మీరు కొన్ని డీటెయిల్స్ అయితే నాకు పంపించాల్సి ఉంటుంది వాట్సాప్లో. ఏ డీటెయిల్స్ చెప్పండి మేడం, పంపించేస్తాను బేగా. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఒక ఫోటో, బ్యాంక్ బుక్. సరే మేడం, పంపించేస్తాను మేడం. మీ నెంబర్ ఇదే కదా? ఇదే. మీరు పంపించిన తర్వాత 1 day తర్వాత మేము మీకు కాల్ చేస్తాము. ఓకే మేడం, ఓకే మేడం, పంపించేస్తాను ఇప్పుడే. థ్యాంక్ యూ మేడం. ఓకే. ఉన్నాయో లేవో బేబే వెతికియాలమ్మా, ఎవరైనా వచ్చి చూసేస్తారు. ఆధార్ కార్డు దొరికింది. అమ్మ బ్యాంక్ బుక్ ఇందులోనే ఎట్టాను మొన్న. బ్యాంక్ బుక్ కూడా దొరికిందమ్మా. అక్క ఏం చేస్తున్నావు? ఏమైంది? ఏటక్క దాస్తున్నావు? ఎట్లేదు, ఇగో రేపు మీటింగ్ ఉంది కదా, పేరెంట్స్ మీటింగ్. వాళ్ళ పిల్లలకి మార్క్స్ ఎన్ని వచ్చాయో చూస్తున్నాను. మరి ఇక్కడ నాకేదో ఆధార్ కార్డు, బ్యాంక్ బుక్. అదే ఆధార్ కార్డు తప్పిస్తానంట స్కూల్లోని. టీచర్ ఫోన్ చేసింది, ఇప్పుడే మాట్లాడాను. ఆధార్ కార్డును మార్కులు ఎన్ని వచ్చాయో అవన్నీ పట్టుకొని రమ్మన్నారు. అంటే గాబరా మామూలుగా కొంచెం ఏటో నీరసం ఉంది. పద వస్తున్నాను, పద. అయితే తినడానికి వచ్చి వస్తాను. నువ్వు వెళ్ళి, నేను వచ్చేస్తాను. నీ వెనకతలు వచ్చేస్తాను. నువ్వు వెళ్ళి వస్తాను. అదే మార్కులు లిస్ట్ చూసుకొని వస్తానా. అబ్బా ఇది వచ్చింది మధ్యలోని. ఇప్పుడు మళ్ళీ అన్ని ఎత్తుక్కోవాలా. ఈ బుక్ నాదా కాదో. అమ్మ బేగా ఎత్తుక్కొని వెళ్ళాలమ్మ. భోజనంకి అందరూ ఉన్నారు అక్కడ. అమ్మ అత్తే చూస్తారు. తర్వాత ఫోటో తీసి పెట్టేస్తాను. అక్క ఏమి ఇంకా ఎందుకు అలా కంగారు పడుతున్నావు? ఏంటి చెమట్లేటి మొహమ్మట్లేదు? ఫ్యాన్ స్లోగా తిరుగుతుంది కదా, కంగారెట్లేదు. ఫ్యాన్ తిరగట్లేదు. భోజనానికి వచ్చి తొందరగా పంపించేయాలి, ఫోటో తీసి వాళ్ళకి. ఇంకా మధ్యలో ఎవరైనా వచ్చేస్తారు. ఫస్ట్ ఆధార్ కార్డు పంపించేద్దాం. బాగానే వస్తుంది కదా లైటింగ్. ఆధార్ కార్డు పంపించేస్తే మా ఆధార్ కార్డు వాట్సాప్ చేసేస్తాను ఫస్ట్. ఎవరైనా మధ్యలో వచ్చేస్తారమ్మా. దేవుడా తండ్రి, పేరు పంపించేయాలా. అమ్మ ఎవరైనా వచ్చేస్తారేటో బేగా పంపించేయాలి ఆధార్ కార్డు. ఇంకేట అడిగారు? పాన్ కార్డు కదా, పంపిస్తాను. అమ్మయ్య పంపిస్తాను. ఆధార్ కార్డు అయిపోయింది అమ్మయ్య. అమ్మ బ్యాంక్ మేడం ఫోన్ చేస్తుంది. అమ్మ బ్యాంక్ మేడం ఎత్తాను. మేడం చెప్పండి మేడం. పంపిస్తాను మేడం, ఆధార్ కార్డు, పాన్ కార్డు. హలో మేడం. చెప్పండి మేడం. మీ డీటెయిల్స్ అన్నీ మా వాట్సాప్లోకి వస్తాయి. సరే మేడం, వస్తే పంపిస్తాను మేడం. ఓకే, ఒక 1 hourలో మీ అకౌంట్లోనైతే 5 lakhs మనీ పడుతుంది. ఓకే మేడం, ఓకే మేడం. 1 hour తర్వాత మీరు చెక్ చేసుకోండి. సరే మేడం, సరే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే చెప్పండి మేడం. మరి అవసరం లేదు, అవసరం అయితే కాల్ చేస్తాం. ఓకే మేడం. పాపం ఆవిడెవరో తెలుగు తక్కువలాగా ఉంది. మొత్తం వాళ్ళ డబ్బులంతా నా దాంట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. నా అకౌంట్లో డబ్బులన్నీ తీస్తారు. అదేంటి ఎలాగైందో ఏటో. 5 లక్షలు వచ్చాయని చెప్తే నేనేమో నా డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను. ఇప్పుడు ఏంటి చెప్పాలో అత్తయ్యకి భయం వేస్తుంది. అకౌంట్లో డబ్బులంతా ఖాళీ అయిపోయి చేసామన్నారు. అయితే నేను నిజమే కావాలా అనుకున్నాను. కొన్ని డీటెయిల్స్ పంపించండి, మీకు 5 లక్షలు వస్తాయి అని చెప్పారు. అయితే నేను నిజమే కావాలా ఎందుకులే మీ అందరికి చెప్పడం అని నేను చూసుకొని పంపిస్తాను అన్ని డీటెయిల్స్. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ బుక్. అయితే ఇప్పుడు నేను చూసుకుంటున్న అకౌంట్ లో అసలు డబ్బులే లేవు. నువ్వెవరికి ఇంట్లో వాళ్ళు కడక్క నువ్వు ఎందుకు పంపించావు? మీ అందరికి సర్ప్రైజ్ చేద్దాం అన్ని కొనేసి అనుకున్నాను. ఎంత తీసుకున్నారు నీ అకౌంట్ లో నుంచి వాళ్ళు? నా అకౌంట్ లో 5 లక్ష రూపాయలు ఉంచారు. షాపింగ్ కోసం అని మొత్తం అయిపోయావి అన్ని. నీకు ముందే నా మీద నాకు డౌట్ వచ్చింది నీ మీద. అసలు 2 days నుంచి అవుతుందని. ఇప్పుడు సర్ప్రైజ్ ఇద్దాం, మీ అందరికి గిఫ్ట్స్ కొనేసి అనుకున్నాను. ఇలాగ అవుతుంది అనుకోలేదు. ఇప్పుడు మనం చెప్తాం? అత్తయ్యకి చెప్తాము, ఇంట్లో వాళ్ళకి చెప్తాము. ఏదో ఒకటి నువ్వే ఐడియా. ఇప్పుడు వాళ్ళు మార్కెట్ లో ఉన్నారు, నీ మీద ఆధారపడి వాళ్ళు మార్కెట్ కి వెళ్ళిపోయారు. చెప్పు ఏదో ఒక ఐడియా. అసలు నువ్వెవరికి అసలు నమ్మకూడదు ఇలాంటి వాళ్ళని మనము. అదే తెలియదు నాకు. నీకు చెప్దాం అనుకుంటే అంతా అయిపోయి చెప్పొచ్చు, లేదు చెప్పలేదు.
చూడు ఇప్పుడు 1 lakh పోయింది మొబైల్ నుంచి. అదే ఇప్పుడు సరే అక్క, అయిందేదో అయిపోయింది. ఇంకా నువ్వు మనసులో ఏం బాధ పెట్టుకోక, టెన్షన్ పడిపోక, ఇంకెప్పుడు ఇలా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నువ్వు ఏ బ్యాంక్ కాల్ చేసినా ఎవరు చేసినా నువ్వు ఎలాంటి పెట్టి పంపించు. బాగా బుద్ధి వచ్చింది, ఇంకెవరి ఫోన్లు కూడా వచ్చినా నమ్మను. ఫోన్లు వస్తే ఇంట్లో వాళ్ళకి చెప్పు, ఏవైనా పంపించమంటే ఇంట్లో వాళ్ళకి చెప్పి పంపించు. సరేనా? రా. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా ప్రెజెంట్ సిచ్యువేషన్లోని ఇలాంటివి అయితే చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఫోన్ చేసి అవి పంపించండి ఇవి పంపించండి అని. సో మీరు కూడా మాలాగా మోసపోకుండా ఉండాలని మేము ఇలాంటి స్క్రిప్ట్ అయితే చేసాము. సో మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో చెప్పండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్తారని ఇలాగైతే మేము చేసాము. థ్యాంక్ యూ. చూసారా ఫ్రెండ్స్ ఎంత పెద్ద స్కామ్ చేస్తున్నారో బయట అందరూ. సో మీలో ఎవరైనా సరే అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందంటే దయచేసి లిఫ్ట్ చేయకండి. ఒకవేళ లిఫ్ట్ చేసినా సరే ఏమైనా డీటెయిల్స్ అడిగితే మాత్రం మీరు మాత్రం షేర్ చేయకండి. చూడండి చాలా పెద్ద స్కామ్స్ అవుతున్నాయి మన ఇండియాలోని. సో మీరు కూడా అలర్ట్గా ఉంటారని మేము ఒక గుడ్ మెసేజ్ తోటి తెలియజేయాలని మీ ముందుకు మేమిద్దరమే వచ్చాము. థ్యాంక్ యూ.